లోన్స్ తీసుకుంటూ అప్పులు తీసుకుంటూ బిజినెస్ చేసే వాళ్ళకే చెప్తున్నాను, బాగా వినండి. మీరు ఏదైతే నాకు అప్పు దొరికింది అనుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్ కి రెడీగా ఉన్నారో, దయచేసి ఆ మనీని తీసుకోకండి. మీరు కరెక్ట్ గానే విన్నారు, ఆ డబ్బును తీసుకోకండి. మనీ టెంప్ట్ చేస్తుంది. నువ్వు బిజినెస్ కోసం తీసుకున్న మనీ, బైక్ కొనుక్కోమని, మంచి బట్టలు కొనుక్కోమని, కారు కొనుక్కోమని, ఇంక దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని టెంప్ట్ చేస్తుంది. తీసుకోక ముందు ప్లాన్ వేసుకోండి, స్ట్రాటజీ రాసుకోండి. మీరు ముందు స్ట్రాటజీ వేసుకోకుండా ఆ డబ్బులు వచ్చాక స్ట్రాటజీ వేసుకొని, ఆ లోన్ వచ్చాక స్ట్రాటజీలు వేసుకుందాం అనుకుంటే ఫెయిల్ అయిపోతారు బిజినెస్ లో. నేను మళ్ళీ చెప్తున్నా, ఏమీ లేనప్పుడు స్ట్రాటజీ వేసుకోవాలి, డబ్బులు వచ్చాక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ లో ప్రతిదీ కూడా ఒక థాట్ తో గానీ, ఒక ప్లాన్ తో గానీ స్టార్ట్ అవుతుంది. ఆ ప్లాన్ డబ్బుల కన్నా ముందే వేయండి, డబ్బు వచ్చాక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన వల్ల కాదని వదలకు. నీ వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల కాదు, నువ్వు చేయకపోతే ఇంకెవడి వల్ల కాదు. అట్లుండాల మైండ్ సెట్. నువ్వు సీరియస్ గా లేకపోతే బిజినెస్ లో నీకన్నా ఎవడో సీరియస్ గా ఉన్నాడు చేసుకుంటూ పోతే. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్నది పనుల్లో అంతా కావాల్సింది ధైర్యం మాత్రమే. చిన్న చిన్న ఆటలు ఆడింది చాలు. లెట్స్ ప్లే బిగ్. మీతో పాటు నేను, నాతో పాటు మీరు. వీఆర్ వన్.